పన్నీర్ ఆమ్లెట్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. నూనె, పన్నీర్ తురుము, శనగపిండి, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా శనగపిండి, పసుపు ఒక పావు చెంచా, దీనికి సరిపడా ఉప్పు, సరిపడా కారం, అలాగే కొత్తిమీర ఒక చెంచా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అర చెంచా, ఉల్లిపాయ ముక్కలు ఒక చిన్న బౌల్, అలాగే జీలకర్ర ఒక చెంచా, పచ్చిమిర్చి ముక్కలు రౌండ్గా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాము 2 చెంచాలు, అలాగే పన్నీర్ మెయిన్ ఇంగ్రీడియంట్. కొంచెం బ్యాటర్ అనేది మరీ ఎక్కువ లూజ్ గా కాదు, టైట్ గా కాదు. ఐడియా కూడా రాదు కదా, గుడ్డు లేకుండా ఆమ్లెట్ ఎలా చేస్తారు. మనకైతే కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది. మరి పెద్దగా కాకుండా చిన్నగా వేసుకుంటే కొంచెం వేగాలి, వేగినాక ఫ్రీగా వచ్చేస్తుంది. సో ఈ విధంగా అన్ని ఆమ్లెట్లను వేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాం. అంతేగా. మరి గుడ్డు లేకుండా పన్నీర్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది.